సో తీసేసి చూపిస్తాను. సో ఇప్పుడు మూవ్ చేస్తుంటే నేను సెలెక్ట్ చేసింది మొత్తం వస్తుంది. అదే అలా కాకుండా ఒక పాయింట్ పట్టుకొని ఆ పాయింటే వస్తుంది. సో అలా కాదు, ఇక్కడ సర్ఫేస్ ఉంది, మనం సర్ఫేస్ మూవ్ చేస్తే సర్ఫేస్ మూవ్ అయింది. సో అలాగా మీరు క్లిక్ చేసే గ్రూప్లో లేనప్పుడు మూవ్ చేసేటప్పుడు ఏదైనా ఎండ్ పాయింట్ పట్టుకోకుండా సర్ఫేస్ని పట్టుకొని మూవ్ చేస్తే ఇది కరెక్ట్గా మూవ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి పుష్ పుల్ టూల్. ఇప్పుడు మనం ఇక్కడ సర్ఫేస్ తీసాం కదా, సో ఈ సర్ఫేస్ని పైకి లేపడానికి కానీ లేదంటే దీనికి హోల్డ్ చేయడానికి కానీ అట్లా. ఈ టూల్ మనం బేసిక్గా వాల్స్ లేపడానికి, ఎలివేషన్స్ ఏదైనా వాల్స్ లేపడానికి, ఏదైనా ర్యాక్స్ చేయడానికి, విండో కట్టింగ్, డోర్ కట్టింగ్స్ ప్రతిదానికి పుష్ పుల్ టూలే వాడతాం. సో ఇది రొటేట్ టూల్. అంటే ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను, సో ఇక్కడ రొటేట్ టూల్ తీసుకున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసి ఏ పాయింట్ మళ్ళీ బి పాయింట్ క్లిక్ చేసి నేను ఎటు రొటేట్ చేస్తే అట్లా రొటేట్ అయింది. సో ఇందులో ఒక టిప్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక యారో నేర్చుకున్నాం కదా, పై యారో అంటే పైకి వెళ్తుంది, సో లెఫ్ట్ యారో అంటే గ్రీన్, రైట్ యారో అంటే రెడ్ అని చెప్పేసి. ఇప్పుడు మనం ఈ రొటేట్ చేస్తున్నప్పుడు రెడ్ క్లిక్ చేసి పెడితే అది రెడ్లోనే ఉంటుంది, ఇంకెటు మూవ్ అవ్వదు. సో మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇటు క్లిక్ అయిపోయింది. అదే మనం మళ్ళీ ఏ పాయింట్ బి పాయింట్ తీసుకొని లెఫ్ట్ క్లిక్ ఇస్తే అది గ్రీన్లో సెటిల్ అయిపోయింది, అంటే ఎటు కదలదు. క్లిక్ ఇస్తే అంటే ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా మనం మూవ్ అయింది అనమాట. ఎటు కదలగానే ఇటు క్లిక్ అయిపోయింది. అదే మనం మళ్ళీ ఏ పాయింట్ బి పాయింట్ తీసుకొని లెఫ్ట్ క్లిక్ ఇస్తే అది గ్రీన్లో సెటిల్ అయిపోయింది, అంటే ఎటు కదలదు. క్లిక్ ఇస్తే అంటే ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా మనం మూవ్ అయింది అనమాట, రొటేట్ అయింది. సో అది రొటేట్ టూల్. సో ఇది ఫాలో మీ టూల్. బేసిక్గా ఫాలో మీ టూల్ ఎందుకు యూజ్ అయ్యింది అంటే, సో బేసిక్గా సర్కిల్ తీసుకొని లైన్ గీసేసి, సో ఇట్లా నాకు ఈ వేలో నాకు ఈ సర్కిల్ అనేది ఇలా ఫ్లో అవ్వాలని. సో ఈ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. లైన్స్ అనేది మనకి పాత్ అనమాట, ఈ సర్కిల్ ఇలా వెళ్ళడానికి పాత్. సో లైన్ సెలెక్ట్ చేసి ఫాలో మీ టూల్కి వెళ్ళి క్లిక్ చేస్తే చూసారా, మనం పుష్ పుల్ చేయకుండానే ఈ లైన్ కంటే ఈ పాత్కి అది ఫాలో అయిపోయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని, బాగా యూజ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్కేల్. సో స్కెచ్అప్లో మెయిన్గా టూల్స్తో పాటు రొటేషన్, యాంగిల్ సెట్ చేసుకోవడం ఇవి బాగా నేర్చుకోవాలి. లేదంటే ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తుంటే అది అక్కడికి వెళ్ళిపోవడము, లేదంటే మనం జూమ్ చేస్తుంటే జూమ్ అవుట్ అయిపోవడం, అట్లానో వేరే దగ్గరికి వెళ్ళిపోవడం కెమెరా అట్లా అనిపిస్తుంది. సో ఇప్పుడు స్కేల్. సో ఇది మనం ట్రిపుల్ క్లిక్ చేసి స్కేల్ తీసుకొని నార్మల్ క్రాప్ చేసినట్టే. సో 3D కాబట్టి కొంచెం వేరేలా ఉంటుంది. సో ఇక్కడ ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, సో ఎండ్ పాయింట్ పట్టుకొని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఎండ్లో క్లిక్ చేస్తే సో అది స్కేల్ అయిపోయింది. లేదు ఓన్లీ ఇలానే పెరగలిపోయింది అంటే ఇలా మధ్యలో పట్టుకొని డ్రాగ్ చేయడం, ఇక్కడ మధ్యలో పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేయడం. సో ఇట్లా మన ఇష్టం, ఇది ఎలా కావాలంటే మనకి ఎలా కన్వీనియంట్ కావాలంటే అలా స్కేల్ చేసుకోవాలి. సో ఇది ఆఫ్సెట్ అనమాట. సో ఇప్పుడు రెక్టాంగిల్ గీసాను, ఈ రెక్టాంగిల్కి నాకు ఆఫ్సెట్ కావాలి. ఆఫ్సెట్ కావాలంటే ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసి ఆఫ్సెట్కి వెళ్ళేసి ఇక్కడ మనకి రెడ్ కలర్ ఇది ఆరెంజ్ కనిపిస్తుంది అండి. సో అది ఆఫ్సెట్ టూల్ యాక్టివ్ అయినట్టు. సో ఇక్కడ క్లిక్ ఇచ్చేసి ఇలా డ్రాగ్ చేసి మనకి ఎంత డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్ కొట్టేసి ఎంటర్ కొట్టేస్తే సో అంత డిస్టెన్స్లో ఆఫ్సెట్ అయిపోయింది అనమాట. సో అలా పుష్ పుల్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. సో ఆఫ్సెట్ టూల్ అదే. సో ఇది డైమెన్షన్ టూల్. ఇప్పుడు ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ క్లిక్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. అసలు అంత డిస్టెన్స్ కావాలో అంత. సో ఇక్కడ రెడ్ కలర్ ఇది ఆరెంజ్ కనిపిస్తుంది అండి. సో అది ఆఫ్సెట్ టూల్ యాక్టివ్ అయినట్టు. సో ఇక్కడ క్లిక్ ఇచ్చేసి
ఇలా డ్రాగ్ చేసి మనకి ఎంత డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్ కొట్టేసి ఎంటర్ కొట్టేస్తే సో అంత డిస్టెన్స్లో ఆఫ్సెట్ అయిపోయింది అనమాట. సో అలా పుష్ పుల్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఆఫ్సెట్ టూల్ అదే. సో ఇది డైమెన్షన్ టూల్. ఇప్పుడు ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ క్లిక్ చేసి ఇంకో ఎండ్ పాయింట్ క్లిక్ చేసి ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ చూడడానికి 8 క్లిక్ చేసి మళ్ళీ అంతేండి క్లిక్ చేసి ఒక ఎండ్ పాయింట్ క్లిక్ చేసి దాని డైమెన్షన్ చూడడానికి. సో ఇది వచ్చేసరికి ప్రొట్రాక్టర్ టూల్. సో ఇక్కడ క్లిక్ చేసి ఇలా యాంగిల్ చూడండి. సపోజ్ 30 కొట్టి ఎంటర్ కొడితే అది 30 యాంగిల్లో లైన్ వచ్చేస్తుంది. అలాగా కావాలన్నమాట. అంటే మనం ఇట్లా లైన్ తీసుకొని ప్రొట్రాక్టర్ టూల్ తీసుకొని క్లిక్ చేసి ఒక ఏ పాయింట్లో బి పాయింట్లో క్లిక్ చేసి 30 కొట్టి సెంటర్ కొడితే ఆ 30 డిగ్రీస్లో మనకి ఇలా యాంగిల్ చూపిస్తుంది. యాంగిల్ మనం ఇలా లైన్ తీసుకోవడానికి బాగుంటుంది. ఏదైనా యాంగిల్ ట్రయాంగిల్ చేయాలంటే యాంగిల్ అట్లా. సో ఇది వచ్చేసరికి టెక్స్ట్. సో ఇక్కడ నేను చేస్తే ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అనే టెక్స్ట్ యాడ్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్ అని టైప్ చేస్తే సో అలాగా ఇది టెక్స్ట్ యాడ్ చేయడానికి. సో ఇది వచ్చేసి ఏంటంటే యాక్సిస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం బ్లూ గ్రీన్ రెడ్ యాక్సిస్ చూద్దాం కదా, అలా మన మోడల్ కావాలంటే ఇలా క్లిక్ చేసి రెడ్ ఇటువైపు గ్రీన్ ఇటువైపు సెట్ చేస్తే సో అట్లా అనమాట. రెడ్ ఇటువైపు బ్లూ ఇటువైపు గ్రీన్ ఇటువైపు సెట్ చేశాను. సో మనం మోడల్కి ఇప్పుడు మన ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ యాక్సిస్ చూపిస్తుంది అది. సో అలాగా యాక్సిస్ పనిచేస్తుంది. ఇది వచ్చేసరికి హ్యాండ్ ఆర్ ప్యాంట్ అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా మనం మూవ్ చేసుకోవడానికంటే దీన్ని లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసి డ్రాగ్ చేయడానికి. మామూలుగా ప్యాంటు అందరికీ తెలిసిందే. సో ఇది జూమ్ విండో. ఇలా మనం క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేస్తే ఆ పర్టికులర్ ఏరియా వరకు మనకి జూమ్ చూపిస్తుంది. సో ఇది వచ్చేసరికి ఆర్బిట్రల్ అంటే ఇట్లా మనం యాంగిల్లో రొటేట్ చేస్తున్నాం, ఇట్లా పడితే అట్లా తిప్పేస్తున్నాం. సో అది చూడడానికి అది రొటేట్ వాడతాం, అంటే ఆర్బిట్ వాడతాం. సో దీనికి ఇది ఎలా వాడాలంటే మౌస్లో మధ్యలో స్క్రోల్ బార్ ఉంటుంది కదండి, అది క్లిక్ చేసి మీరు ఎటు డ్రాగ్ చేస్తే అటు రొటేట్ అవుతుంది. సో ఇది జూమ్. సో డబుల్ క్లిక్ చేస్తే అది అటువైపు జూమ్ అవుతూ ఉంటుంది. సో మనం అటు నుంచి క్లిక్ ఇస్తే ఇది ఇటువైపు మన దగ్గరికి వస్తూ ఉంటుంది. సో అట్లా చేసి మీరు ఎటు డ్రాగ్ చేస్తే అటు రొటేట్ అవుతుంది. సో ఇది జూమ్. సో డబుల్ క్లిక్ చేస్తే అది అటువైపు జూమ్ అవుతూ ఉంటుంది. సో మనం అటు నుంచి క్లిక్ ఇస్తే ఇది ఇటువైపు మన దగ్గరికి వస్తూ ఉంటుంది. సో అట్లా సో ప్రీవియస్ మనం దీని మీద క్లిక్ చేస్తే జూమ్ మనం ఇందాక ఏం చేసామో అది ప్రీవియస్ వెళ్తూ ఉంటుంది. ఇది జూమ్ ఎక్స్టెన్స్ అనమాట. ఇప్పుడు మనం ఇలా వెళ్ళాము. సో జూమ్ ఎక్స్టెన్స్ నొక్కగానే మన మోడల్ ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా మీ మోడల్ ఎక్కడుందో మీకు తెలియదు, సంథింగ్ ఏదో వచ్చారు అలాగా. సో జూమ్ ఎక్స్టెన్షన్ క్లిక్ చేయగానే మీ మోడల్ దగ్గర మిమ్మల్ని తీసుకెళ్తుంది. సో ఇంకా ఇది పొజిషన్ కెమెరా అనమాట. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ క్లిక్ ఇచ్చి అంటే నేను అక్కడ క్లిక్ ఇచ్చి ఇలా అన్నాను. సో అది ఆ వ్యూలోకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ చూపిస్తాను. పొజిషన్ కెమెరా. సో నాకు ఈ వ్యూ నుంచి ఈ వ్యూ కావాలి కెమెరా. అలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అలా మనకి ఈ వ్యూలో కెమెరా అనేది సెట్ అయిపోయింది. సో ఇది లుక్ అరౌండ్ అనమాట. అదేంటంటే మనం ఎటు రొటేట్ చేస్తే అటు తిరుగుతుంది.
సో మన చుట్టూ చూడడానికి సరే కరెక్ట్గా ఉంటుంది మోడల్. సో ఇది వాక్ అన్నమాట. సో క్లిక్ చేసి ఇలా ముందుకు ట్రాక్ చేస్తే కొంచెం వాక్ త్రూ చేసినట్టు కొంచెం ఇట్లా వెళ్తుంది. సో ఇది సెక్షన్ కట్ అన్నమాట, సెక్షన్ ప్లేన్. సో సెక్షన్ ప్లేన్ తీసుకొని సపోజ్ నేను ఇక్కడ నా మోడల్లో ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ కట్ చేయగానే అది ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో అది సెక్షన్ ప్లేన్. సో వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ కట్ చేయగానే